హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు మనం స్వీట్ పొటాటోతో చాట్ తయారు చేసుకుందాము. స్పైసీగా, స్వీట్‌నెస్‌గా చాలా బావుంటుంది. దీన్ని స్నాక్స్ లాగా అయినా గానీ, బ్రేక్‌ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. స్వీట్ పొటాటోని నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ అవి సగం మునిగితే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఈలోగా చిన్న ఆనియను, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీరను వీలైనంత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. స్వీట్ పొటాటో ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్‌ని తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. రౌండ్‌గా కొంచెం థిన్‌గా ఉండేటట్టు కట్ చేసుకోండి. మరీ సన్నగా వద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. గన్స్‌గడ్డ పెద్ద సైజులో ఉంటే ఆ రౌండ్స్ అనేవి కూడా మనకు పెద్దగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ గీని యాడ్ చేసుకుంటున్నాను. గీ ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. మీరు ఇది దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు ఫ్రై అనేది. ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌనీగా వస్తే గట్టిగా ఉంటాయి తినేటప్పుడు మనకి. అదే లైట్గా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చి అయితే టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అనేది లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. విన్నారు కదా, ముక్కలు అనేవి చాలా క్రంచీగా వేగిపోయాయి. తర్వాత ఆనియన్స్, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, మీ దగ్గర చాట్ మసాలాను యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ధనియాల పొడిని వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను. ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ పొటాటో అనేది బయట క్రంచీగాను లోపల సాఫ్ట్గాను ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.